నాలాలను అడ్డదిడ్డంగా నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో స్థానికులు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో స్థానిక తాజా మాజీ బీజేపీ కార్పొరేటర్లు పాల్గొని ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సరైన ప్రణాళిక లేకుండా నాలాల నిర్మాణం చేపడితే వర్షాకాలంలో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలపై సంబంధిత ఉన్నత అధికారులు వినతి పత్రం సమర్పించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికుల సమస్యలను విన్న అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్షాకాలంలో వరద ప్రవాహం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో స్థానికులు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించారు. పోరాటం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం అని చెప్పి ఆ శాశ్వత పరిష్కారం కాదు అని శాశ్వత పరిష్కారం అని చెప్పేసి గతంలో ఉన్న నాళాలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా 4 మీటర్ల పై 3 మీటర్ డయాతోని బాక్సైప్ నాల వేసుకొచ్చింది. అది అల్తాఫ్ నగర్ నుంచి వచ్చే కాలం కావచ్చు, అదేవిధంగా గుండిజంగ నగర్ నుంచి రెండు కలిపేసి ఒక బాక్సైప్ నాల వేసారు. దాన్ని పూర్తి స్థాయిలో అందరూ ఒక కేవలము ఏదో సత్యరెడ్డి గారి ఇచ్చిన భూమి కాదు, అందరూ కాలనీ వాళ్ళు సాయినార్ కాలనీ కావచ్చు, పైన ఉన్న కాకతీయ కాలనీ కానీ అన్ని కాలనీలో కూడా 10 గజాలు 5 గజాలు అక్కడ జనప్రియ కాలనీ వాళ్ళు కూడా వీళ్ళు కూడా 100-200 గజాలు వీళ్ళు కూడా స్పాన్సర్ చేశారు. వీళ్ళు కూడా జిహెచ్ఎంసీకి అప్పచెప్తే అందరి సహకారంతోనే 4 కోట్లతోని ఆ నాల కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తాత్కాలికంగా ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు వర్షం పడితే ఒక అరగంటకు గంటకు ఒక 3-4 సెంటీమీటర్ కానీ గంటలో మొత్తం వాటర్ అంతా క్లియర్ అవుతా ఉన్నది. సరే, ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అయిందని చెప్పి అందరూ శ్వాస చెప్పుకుంటారు, నిమ్మతంగా ఉన్నారు. ఇప్పుడు అధికారులకు అయితే నాకు అర్థమైతలేదు. ఎంత ఘోరంగా ఉందంటే మన నాల ఫ్లో దానికి ఇప్పుడు ఇలా మ్యాప్ ఉన్నది క్లియర్ గా. ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారు, మరి ఇరిగేషన్ ఎట్లా యూనివర్సిటీ నాకు అర్థమైతలేదు. అంటే వీళ్ళకు పేదోడు ఎవరన్నా పర్మిషన్ పెట్టుకుంటేమో ఇరిగేషన్ యూనివర్సిటీ కావాలి, అన్ని డిపార్ట్మెంట్లు కలిగి మీరు పర్మిషన్ తీసుకొచ్చారని చెప్తారు. అంటే వాటర్ ఫ్లో ఏమున్నది, నేచురల్ ఫ్లో ఏమున్నది, గతంలో కట్టిన దానికి భిన్నంగా కట్టాల్సిన అవసరం ఏమున్నదో ఇది అధికారులకు చెప్పాలి. దాన్ని కట్టడము కేవలం ఏంటంటే దానికి కొంచెం క్రాస్ కట్టిన అర్థం ఉంటుంది అన్న. క్రాస్ కాబట్టి అడ్డం కడతా ఉన్నారు. అడ్డం కడితే ఏదైనా వాటర్ ఫ్లో ఉన్నది, అడ్డంగా కట్టినప్పుడు ఏదైనా బాక్స్ కట్టినా వాటర్ రివర్స్ పోతుందా స్టేట్ పోతుందా అధికారులకు చెప్పాలి. గతంలో ఆ ల్యాండ్ అయినా యూనివర్సిటీ ఇచ్చిండు, ఆయన అగ్రిమెంట్ ప్రకారంగానే ఆ నాల కట్టిర్రు. మళ్ళీ అదే ల్యాండ్ అయినా మళ్ళీ మేము కట్టుకుంటామంటున్నాడు. అంటే వచ్చినప్పుడు ఒక బిల్డర్ వచ్చినప్పుడల్లా, ఇంకో అధికారులు వచ్చినప్పుడల్లా, లేకపోతే ఒక బిల్డర్ మారినప్పుడు అది ల్యాండ్ ఓనర్ మారినప్పుడల్లా మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా, మళ్ళీ ఒకసారి నాల కడతారా, ఇది అధికారులు చెప్పాలి. ఒకసారి ఎన్నోస్ వచ్చిన తర్వాత నాల కట్టిన తర్వాత ఆ నాలను మళ్ళీ డ్యామేజ్ చేసి మొత్తం దాన్ని పూర్తి చేస్తా ఉన్నారు. దాన్ని అక్కడ బొక్కలు పెట్టేసి మట్టి కుడతా ఉన్నారు, పక్కన నుంచి నాల కడతా ఉన్నారు. ఎంత ఘోరం అంటే ఇది కేవలం స్టేట్ వచ్చి దాన్ని అడ్డం కడతా ఉన్నారు. అడ్డంగా కట్టినప్పుడు వాటర్ ఫోర్స్ తోని రివర్స్ వచ్చే మొత్తం కూడా నీళ్ళ నియోజకపడుతున్నది. అంటే ఈ మాదిరిగా ఉంటే దీనికి మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఆయనకేమి పట్టాలి. ఇవి మనం చూసినా, నేను రోడ్డు మీద కూర్చొని పెట్రోల్ ధర ట్రైన్ కట్టుకుని కూర్చుంటున్నా. ఆయన పెట్రోల్ ధరకు ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ప్రపంచ మార్కెట్ లో ముడిచం రేపున్నది, ఏ విధంగా చిన్ననాల ప్రకారము 2 ఫీట్లు 3 ఫీట్లు ఉన్న దాని ప్రకారం సరిపోదని చెప్పి ఆ పై నుంచి ఎక్కడైతే అల్తాఫ్ నగర్ నుంచి అందరు సొంత ల్యాండ్లు తీసుకుని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తూ అందులో భాగంగానే జనప్రియలో నుంచి ఉన్న వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ల్యాండ్ను కూడా ఇవ్వడం జరిగింది. నాల కోసం 12 ఫీట్ల జనప్రియ ల్యాండ్ను కూడా ఆ నాల కోసం ఇచ్చారు. ఆ నాల అదే ప్రకారం సత్యరెడ్డి గారిని కూడా కూర్చుని అప్పట్లో ఎన్ఓసి తీసుకున్నారు. ఆయన దగ్గర ఓనర్ దగ్గర ఎన్ఓసి తీసుకుని ఆ టీడీఆర్లో అవి మోటార్ వరకు అలాగే ఏమేమి బెనిఫిట్స్ కావాలో ఆ బెనిఫిట్స్ అన్ని జిహెచ్ఎంసీ ద్వారా పొందడం జరిగింది. అప్పటి ఓనర్సు ఆ సత్యరెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి దీని మీద ఈ నాల పోవడం వల్ల వాళ్ళ ల్యాండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, అటుపక్క ఇటుపక్క డైవర్ట్ అవుతుందని చెప్పి ఏదైతే న్యాచురల్ ఫ్లోగా పోతున్న నీళ్ళ వల్ల ఒక 50% 60% ఫ్లడ్ తగ్గింది లింగోజిగూడ డివిజన్కి. అది ఒక జనప్రియకే కాదు, పైనుంచి వచ్చిన కాకతీయ కాలనీ దాకా కూడా నీళ్లు వర్షం రాగానే ఒక 5-10 మినిట్స్లో నీళ్లు గుంజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జనప్రియ ప్లస్ సత్యరెడ్డి ల్యాండ్ ఇవ్వడం వల్ల నాలా అప్పుడు రంగన్న గారు అక్కడ బస్సు నిద్ర చేసి దీనికి సొల్యూషన్ ఇట్లా ఉంటుంది, మీరు కూడా ల్యాండ్ ఇవ్వాలి, ఈ నాలాను స్టేట్ చేయాలంటే అక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకున్నాం. ఇప్పుడేమో ఈ స్టేట్ పోయే నాలని మూసేస్తూ మెల్లమెల్లగా మనకు తెలియకుండానే దాన్ని మూసేస్తూ కొత్తగా అష్టవంకర్లు తిరుగుతూ అటు వడ్డర బస్తీ ములిగేటట్టు, అటు విజయపూర్ కాలనీ అటు అవన్నీ ములిగేటట్టు 16 వంకలు పెట్టి తిప్పుకుంటూ పోతున్నారు నాలని. వాళ్ళ సొంత ఏమన్నా అంటే వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకుంటున్నారు నాలా అంటున్నారు.
ఈ మన పాత జిహెచ్ఎంసీ ఫండ్స్ తోటి కట్టిన 4 కోట్ల రూపాయలతో కట్టిన నాలాన్ని మెల్లమెల్లగా డ్యామేజ్ చేస్తూ దీన్ని మొత్తం పూడ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ అంతా సముద్ర బిల్డర్స్ వాళ్ళకి ఒక డెవలప్మెంట్ ఇచ్చుకున్నారు. వాళ్ళ బెనిఫిట్ కోసమే మా స్థానిక మాజీ కార్పొరేటర్ కూడా గత 6 నెలల క్రితము ఇది తప్పు స్టేట్గానే ఉండాలి, ఈ వంకర తిరగడం వల్ల కాలనీలు 20 కాలనీలు 30 కాలనీలు మురిగిపోతాయని ప్రెస్ పత్రికా సమక్షంలో చెప్పిన ఆయననే లేదు వంకర తిరిగినా పర్వాలేదు, ఎన్ని కాలనీలలో వంకర లేదు, అల్తాఫ్ నగర్ లో వంకర లేదా, ధర్మపురి కాలనీలో వంకర లేదా అని మాటలు పంపిస్తున్నాడు అందరితోటి. ఈ స్టేట్ ఉంటేనే అంతంత మాత్రంగా పోతున్నాయి. ఈ వంకర తిరగడం వల్ల 100% ఫస్ట్ ఫ్లోర్ ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్ మురిగింది స్టేట్ ఉన్నప్పుడే. ఇప్పుడు జనప్రియ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి జనప్రియ శిథిలావస్థలో ఉంది, అప్పల్లా కండిషన్ లో కూడా లేదు. వాళ్ళు వర్షం వచ్చినప్పుడల్లా చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. 10-20 ఫోన్లు కొట్టి అందరూ ఒక దగ్గర జమ అయ్యి ఇక్కడ పక్కకు పోదామా అనే భయభ్రాంతులతో గురవుతున్నారు. దీనిపైన చర్య తీసుకోవాలని సామ రంగారెడ్డి గారిని కోరడం జరిగింది. పూర్తిగా కన్సెంట్ ద్వారా కట్టిన డ్రైన్ అది, అంటే మనకు గవర్నమెంట్ పేరు మీద రిజిస్టర్ చేయబడలేదు భూమి. అయితే తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మేము పూర్తిగా కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాం, టోటల్గా డ్యామేజ్ అవుతుంది డ్రైన్, కాబట్టి మేము 40 ఫీట్ల రోడ్ ఇచ్చి పూర్తి సొంత నిధులతోటి డ్రైన్ కట్టుకుంటామంటే ఉన్న సెక్షన్ కంటే పెద్దది కడుతున్నారు కాబట్టి మనం అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, వరద వస్తే ముంపు గురైతామన్న డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు నోటీస్ ఇస్తాం వాళ్ళకి. టిల్ క్లారిఫికేషన్ వాళ్ళ పనులు పూర్తిగా ఆపేయాలని చెప్తాము. దాంతో పాటుగా కూడా మనకు డీసిల్టింగ్ పాత ఏదైతే డ్రైన్ ఉందో అది చేయాలని మనకు రిక్వెస్ట్ ఉంది కాబట్టి దాన్ని కూడా చర్యలు తీసుకుంటాము. పూర్తిగా ఎటువంటి వరద సమస్య కూడా రాకుండా మేము చూసుకునే పూర్తి బాధ్యత మాది. భారతీయ జనతా పార్టీ